హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూటెక్ అకాడమీ. సో నిన్న మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి చూసాం. ఓకే, చిన్న రీక్యాప్, చిన్నది. ఓకే, నిన్న మనం ఏమేమి చూసుకున్నాం? ఇఫ్ చూసుకున్నాం. ఓకే, ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయని నేను చెప్తున్నా. ఓకే, ఒకవేళ కండిషన్ కనుక ట్రూ కాకపోతే ఇప్పుడు నుంచి బయటకు వచ్చామంటున్నా. నాకు అలా వద్దు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి, ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయని నేను అంటున్నాను. ఓకే, అర్థమవుతుందా? కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి, కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, సింపుల్. దానికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ అనేది వాడతాం. ఇఫ్ ఎల్స్ అనేది వాడతాం, సింపులా కాదా? నెక్స్ట్ ఏంటి? ఎల్స్ ప్లాటర్. ఎల్స్ ప్లాటర్ కూడా సింపుల్. ఎల్స్ ప్లాటర్ లో ఏం చేస్తున్నాం? మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటే, ఓకే, 2 కండిషన్స్ ఉంటే, ఒక కండిషన్ ఉందనుక మనం ఏం వాడతాం? ఇఫ్ వాడతాం. 2 కండిషన్స్ ఉంటే ఇఫ్ ఎల్స్ వాడతాం. లేదు భయ్యా, నా దగ్గర 10 కండిషన్లు ఉన్నాయి, నాకు ప్రతి కండిషన్ కి నాకు అవుట్పుట్ అనేది డిఫరెంట్ గా రావాలి, అలాంటప్పుడు నేను ఏం వాడాలంటే ఎల్స్ ప్లాటర్ అనేది వాడాలి. సింపులా కాదా? ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ లాస్ట్కి ఎల్స్ రాస్తా. సింపులా? తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? నెస్టెడ్ ఇఫ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. నెస్టెడ్ ఇఫ్ అంటే కూడా ఏం లేదు, ఇఫ్ లోపల ఇఫ్, ఇఫ్ లోపల ఇఫ్. ఓకే, అట్లా ఒక నెస్ట్ లా తయారవుతుంది అనమాట ఈ ఇఫ్ మొత్తానికి. సేమ్ నెస్టెడ్ ఫర్ లూప్స్, నెస్టెడ్ వైల్ లూప్స్ అని కూడా అంటాం. అంటే లూప్ లోపల లూప్, లూప్ లోపల లూప్. లూప్స్ అంటే మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అసలు ఈ రోజు క్లాస్ ఎందుకు? ఈ రోజు క్లాస్ నేను ఎందుకు వినాలి అంటే, ఈ రోజు క్లాస్ లో మనం వీటన్నిటి మీద ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్స్ అనేవి ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. మనం నిన్న ఏవైతే చదివామో మొత్తం. ఓకే, టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ మీద నిన్న ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చాం మనం. ఓకే, అసోసియేటివిటీ అని చెప్పి, ప్రెసిడెన్స్ అని చెప్పేసి. ఓకే, నిన్న మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం. అబ్బా, ఏంటది? ఏ గ్రేటర్ దెన్ బి అండ్ బి గ్రేటర్ దెన్ సి సంథింగ్, క్వశ్చన్ మార్క్ సంథింగ్ ఇట్లా నిన్న ఒక క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో మనం వెరైటీ ఆఫ్ ఆపరేటర్స్ కవర్ చేసాం. ఓకే, అసోసియేటివిటీ ఎలా వాడాలి, ప్రెసిడెన్స్ ఎలా వాడాలి, నిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఒకవేళ ఇది కనుక చూడకపోతే ఒక్కసారి రీక్యాప్ వేసి వచ్చేయండి, చాలా సింపుల్ ఇది. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం? స్విచ్ కేస్ అనేది డిస్కస్ చేసుకున్నాం. స్విచ్ అంటే ఏంటి? నేను ఒక కేసు అనేది ఇస్తా, ఏ కేసుకి మ్యాచ్ అయితే ఆ కేసుకి అవుట్పుట్ అనేది నాకు కావాలని చెప్తున్నా. సింపులే కదా? ఇది నిన్నటి రీక్యాప్ మొత్తం. మనం నిన్న మొత్తం వీటిని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ రోజు ఓన్లీ ఎగ్జాంపుల్స్ పెన్ పేపర్ పట్టుకోండి, ఒక్కొక్కటి సాల్వ్ చేయండి. సింపుల్. ఓకే, మనం ఈ రోజు క్వశ్చన్స్ ఏ బుక్ నుంచి తీసుకున్నాం అంటే, ఈ బుక్ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాం. ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్లాబ్. ఓకే, డిప్లొమా స్టూడెంట్స్ కోసం ఈ టెక్స్ట్ బుక్ అనేది ఉంది. సో ఈ టెక్స్ట్ బుక్ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాం. ఓకే, క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ లో నేను ఇక్కడ ఏమనుకున్నా? ఫైండ్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ఏ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. కనిపిస్తుందా? ఓకే, ఓకే ఇప్పుడు ఓకే ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక ఇయర్ ఇస్తా, ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదని నేను కనిపెట్టాలి. ఓకేనా? సింపులా కాదా? చాలా సింపులా. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 2016 అనే ఒక ఇయర్ ఇస్తా, ఈ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదని నాకు చెప్పాలి. ఓకే, లీప్ ఇయర్ అంటే ఏంటో తెలుసు కదా? సింపుల్ కదా? ఇప్పుడు ఈ ఇయర్ నాకు లీప్ ఇయరా కాదని చెప్పాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సింపుల్ గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడతాను అనమాట. ఇఫ్ లోపల నేను ఒక కండిషన్ ఇస్తా, ఒకవేళ అది కాకపోతే ఇంకో కండిషన్ ఇస్తా. ఓకే, బేసిక్ గా స్ట్రక్చర్ ఏంటి? ఇఫ్ సంథింగ్ ట్రూ అయితే అది లీప్ ఇయర్, అది కనుక ఫాల్స్ అయితే అది లీప్ ఇయర్ కాదు. ఓకే, ఇఫ్ సంథింగ్ అది ఏంటి? అది ఇది. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఓకే, టాప్ టు బాటమ్ వస్తే చదువుకుంటూ వచ్చేద్దాం. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ లేదు. ఫస్ట్ లైన్ ఏంటి? #include stdio.h. ఓకే, సెకండ్ లైన్ ఏంటి? ఇంట్ మెయిన్. థర్డ్ లైన్ ఏంటి? వై అనే ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను.
అంటే y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇంకా ఆ y ప్లేస్లో నేను ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయలేదు. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని డిక్లేర్ చేసుకున్నా. థర్డ్ లైన్లో ఏం చేస్తున్నా, ప్రింట్ ఎంటర్ ది ఇయర్ టు చెక్ అని అన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇయర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఇయర్ ఏంటిది, 2016 అనే ఇయర్ నేను యాడ్ చేస్తాను. ఓకే, తర్వాత ఏం చేస్తా, స్కాన్ఎఫ్ చేసి %d&y అంటే y లోపల నేను ఏదైతే ఎంటర్ చేస్తానో ఆ వాల్యూని స్టోర్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఆ వాల్యూని నేను y లోపల స్టోర్ చేసుకున్నా. సింపులా కాదా? ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్. ఓకే, ఇక్కడ మనం ఏం వాడుతున్నాం అంటే లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఓకే, దీన్ని నేను ఏమంటున్నా, లాజికల్ అండ్ కామన్ లాజికల్ ఆర్. ఓకే, ఇక్కడ నేను ఈ టూ ఆపరేటర్స్ అయినా వాడుతున్నా, ఈ టూ లాజికల్ ఆపరేటర్స్ అయినా వాడుతాను. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఏమవుతుందో, లాజికల్ అండ్ ఉందంటే నాకు ఏం కావాలి, ఈ కండిషన్ ట్రూ అయితేనే నాకు హోల్గా ఆ స్టేట్మెంట్, ఆ కండిషన్ అనేది మొత్తంగా ట్రూ అవుతుంది. ఓకే, లాజికల్ ఆర్లో మనం ఏం చేస్తున్నాం, చిన్న రీక్యాప్. లాజికల్ ఎండ్లో మనం ఏం చేస్తున్నాం, 1 అయితేనే అవుట్పుట్ అనేది 1 వస్తుంది, మిగిలిన అన్ని కేసులో మనకి 0 వస్తుంది. లాజికల్ ఆర్లో మనం ఏం చేస్తున్నాం, ఓకే, 0 ఉన్నప్పుడే 0 వస్తుంది, మిగిలిన అన్ని కేసులో 1 వస్తుంది. సింపుల్గా కాదు? అంటే ఇక్కడ నేను ఏం చేయాలి, ఈ టూ కండిషన్ కనుక ట్రూ అయ్యి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నా సరే ఇది ట్రూ అనేది అవుతుంది అనమాట. ఈ టూ కండిషన్స్ ఏంటి అసలు ఫస్ట్ థింగ్ చూడండి. ఈ టూ కండిషన్స్ లో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే y mod 4 అంటే y అనేది y ఈక్వల్ టు ఎంత, నాకు 2016 అనేది డివిజిబుల్ బై 4. ఓకే, 2016 అనేది డివిజిబుల్ బై 4 కాబట్టి 2016 mod 4 అనేది ఈక్వల్ టు 0 వస్తుంది. అవునా కాదా? అప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ కండిషన్ మొత్తం ట్రూ అవుతుంది, ఇది మొత్తం ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకే, ఒక ట్రూ అయిపోయింది. సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేయాలి మనం. ఓకే, y mod 100 ఎంత, y mod 100 అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, 2016 mod 100 అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఆబ్వియస్ గా నాట్ ఈక్వల్ టు 0. ఓకే, కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి క్యాచ్. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు నేను దీంతో ఆర్ చేస్తాను. ఓకేనా, అంటే y mod 400 అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. నేను ఇక్కడ ఏం పెట్టా, ఆర్ కండిషన్ పెట్టా. ఇక్కడ నాకు ఆల్రెడీ ఈ కండిషన్ మొత్తం ట్రూ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి నాకు రిజల్ట్ ఏం వస్తుంది అంటే ట్రూ అనేది రిజల్ట్ వస్తుంది ఇక్కడ నుంచి నాకు. అంటే ట్రూ ఆర్ సంథింగ్. ఓకే, ఇక్కడ ఏదైనా కానీ అది ఫాల్స్ అవని ట్రూ అవని నాకు అవుట్పుట్ ఏం వస్తుంది, ట్రూ అని వస్తుంది. అవునా కాదు? సింపులా కాదా? ఇక్కడ నేను లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వెళ్తున్నా అంటే చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వెళ్తున్నా, వీటికి అసోసియేటివిటీ ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఉంటుంది. అసోసియేటివ్ కాదు, ప్రెసిడెన్స్ అనేది ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ ఉంటుంది. ప్రెసిడెన్స్ అనేది టాప్ టు బాటమ్ ఉంటుంది. టేబుల్లో మనకు ఫస్ట్ ఏ వాల్యూ వస్తుంది, లాజికల్ ఎండ్ వస్తుంది, ఆ తర్వాత లాజికల్ ఆర్ వస్తుంది. అందుకే నేను ఇటు నుంచి ఇటు వెళ్తున్నా. ఓకే, అర్థమైందా? ఇటు నుంచి ఇటు వెళ్తున్నప్పుడు నాకు ఏమైంది, ఈ టూ కండిషన్స్ ట్రూ అయిపోయి. ఓకే, ఇప్పుడు ట్రూ ఆర్ సంథింగ్ ఏదైనా కానివ్వండి, ట్రూ అవనివ్వండి ఫాల్స్ అవనివ్వండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకు, ఆర్ ఆపరేటర్లో ఒకటి ట్రూ అయితే చాలు, కండిషన్ మొత్తం ట్రూ అయిపోతుంది. సింపుల్. అదే ఫర్ సపోజ్ ఇక్కడ ఎండ్ అని ఉంటే అది కూడా మనం చెక్ చేయాల్సి వచ్చేది. అర్థమవుతుందా? ఇలాంటి కండిషన్స్ లో మనం షార్ట్ సర్క్యూటింగ్ అంటాం అనమాట. ఎగ్జామ్స్ లో కొంచెం తిప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం షార్ట్ సర్క్యూటింగ్ అంటాం. ఏమంటాం దీన్ని, షార్ట్ సర్క్యూటింగ్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ కండిషన్ ఏదైతే ఉందో ఇది మనం పూర్తిగా ఎవాల్యుయేట్ చేయట్లేదు, అంటే సగం వరకు ఎవాల్యుయేట్ చేసేస్తుంటే నాకు
ఈ స్టేట్మెంట్ అనేది, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా నేను గెస్ చేయగలుగుతున్నా. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ వరకు గెస్ చేస్తే చాలు, ఈ కండిషన్ అనేది ట్రూ అయిపోతుంది. ట్రూ అయిపోతుంది కాబట్టి ఇది గెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అప్పుడు నేను ఏమంటున్నా 2016 అనేది లీప్ ఇయర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నా. ఓకే, సింపుల్గా కదా, సింపుల్గా కదా, ఒకసారి చూసుకోండి. ఓకే, అదే ఫర్ సపోజ్ 2015 అని ఇచ్చాను అనుకోండి, 2015 ఏమవుతుంది, 4th అనే డివిజిబుల్ అవ్వట్లేదు. 2015 అనేది 4th అని డివిజిబుల్ అవ్వట్లేదు. ఇక నేను ఏమంటున్నా, y ఈజ్ ఈక్వల్ టు 2015 అంటున్నా. 2015 అంటే ఆబ్వియస్ గా 4th డివిజిబుల్ అవ్వదు. అంటే ఏంటి, ఇక్కడ నుంచి నాకు ఏం రిటర్న్ అవుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే, ఫాల్స్ రిటర్న్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, దీంతో చెక్ చేస్తున్నా. ఓకే, ఫాల్స్ అండ్ సంథింగ్, అదేమొస్తుంది, ఫాల్సే రిటర్న్ అవుతుంది. ఎందుకు, 0 అండ్ సంథింగ్, 0 అండ్ సంథింగ్ ఉన్నప్పుడు నాకు ఏం రిటర్న్ అవుతుంది, ఆల్వేస్ 0 అనేది రిటర్న్ అవుతుంది. అవునా కాదా? అంటే ఏంటి, నేను ఈ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్. ఒకవేళ ఈ కండిషన్ చెక్ చేసినా సరే ఆ కండిషన్ అనేది దీనికి సాటిస్ఫై అవుతుంది ఆబ్వియస్ గా. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు y1 నాట్ ఈక్వల్ టు 100 వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, 1 అనేది రిటర్న్ చేస్తాను. అంటే 0 అండ్ 1 ఏమవుతుంది, 0 వస్తుంది. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయకుండా ఇది ఒకటి ఎవాల్యుయేట్ చేసి నేను చెప్పగలుగుతున్నా నా కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందా ట్రూ అవుతుందా అని చెప్పేసి. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం షార్ట్ సర్క్యూటింగ్ అన్నాం. సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని చెక్ చేయాలి. y mod 400 అనేది ఈక్వల్ టు 0. ఆబ్వియస్ గా 2015 mod 400 అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఏంటి, 0 ఆర్ 0. 0 ఆర్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, నా కండిషన్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది. 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, కండిషన్ ఇది మొత్తం ఏమవుతుంది, ఇది మొత్తం ఫాల్స్ అవుతుంది. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం ఏంటది, ఒకవేళ ఇఫ్ లోపల కండిషన్ అనేది ట్రూ అయితే దీని లోపలికి వెళ్ళు, ఒకవేళ ఫాల్స్ అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వస్తున్నాం, ఇది ఏం ప్రింట్ చేస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా చాలా సింపుల్ కదా, చాలా సింపుల్. ఒకసారి చూసుకోండి, అర్థమైంది ఎగ్జాంపుల్. ఓకే, చాలా సింపుల్ కూడా చెప్పొచ్చు, ఇంకెందుకు కానీ షార్ట్ సర్క్యూటింగ్ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసేసా. ఓకే, చాలా చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ అసలు ఏది కూడా లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్గా చూడండి మనం ఏం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చాలా చాలా సింపుల్, ఇందులో కూడా కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సి ప్రోగ్రామింగ్ టు ఫైండ్ అవుట్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్. ఓకే, నిన్న మనం ఒక టెర్నరీ ఆపరేటర్ వేసి ఈ 3 నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్ అని చెప్పేసి కనిపెడుతున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఆ టెర్నరీ ఆపరేటర్ కాకుండా, ఓకే, అంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ లేకుండా సింపుల్ గా నేను నాకు 3 నెంబర్స్ ఇస్తే ఈ 3 నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్ అని ఎలా చెప్తా? అర్థమైందా క్వశ్చన్? ఓకే, ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చాబయ్యా నీకు, 2, 3, 4. ఈ మూడిట్లో ఏది బిగ్ నెంబర్ అంటే 4. అది నీకు తెలుస్తుంది, కానీ అది కంప్యూటర్ చెప్పాలి, అయ్యా నువ్వు ఇచ్చిన 3 నెంబర్లో ఇది బిగ్ నెంబర్ అని చెప్పేసి. అది ఎట్లా చేస్తామంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడుతున్నాం. ఓకే, టాప్ టు బాటం చదువుకుంటూ వచ్చేద్దాం, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంట్ ఏ బిసి. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు సంథింగ్, బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, సి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఇంకా అది ఏంటో నాకు తెలియదు. ఓకే, అప్పుడు నాకు ఎందుకు తెలియదు అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ లో మీ క్వశ్చన్ లో మెన్షన్ చేయొచ్చు, లేదా కొన్నిసార్లు మీరే ఎగ్జ్యూమ్ చేసుకుని ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నా, ప్రింట్ 3 నెంబర్స్ అంటున్నా. ఓకే, ఎంటర్ 3 నెంబర్స్, సారీ ఎంటర్ 3 నెంబర్స్ అంటున్నా. ఏవో 3 నెంబర్స్ ఎంటర్ చేస్తే ఆ వాల్యూస్ అనేవి ఎందులో స్టోర్ చేసుకోలేండి, ఏ కామా బి కామా సిలో స్టోర్ చేసుకుంటున్నా. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 10,
12 కామా 10 కామా 12 కామా 5 అనేది నేను స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బియా, ఏ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బియా, ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 12. ఇదేంటిది? ఆబ్వియస్ గా ఫాల్స్. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఏం చెప్తున్నాం మనం? ఫాల్స్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాం? ఇంత లోపలికి వెళ్ళదు, ఇది ఎల్స్ లోపలికి వెళ్తుంది. ఓకేనా? ఎల్స్ లోపల ఏం చెక్ చేస్తుందో చూడండి. ఎల్స్ లోపల ఏమవుతుంది? ఇఫ్ బి అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సియా, బి అనేది అంటే 12 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అవును, 12 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇదేం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది? ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఓకే, ఇందులో ఏం ప్రింట్ అవుతుంది? పర్సంటేజ్ డి ద బిగ్గెస్ట్ నెంబర్ బి, సారీ, బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ బి అంటే బి వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? 12 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్, 12 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అనే ప్రింట్ అవుతుంది. సింపులా కాదా? ఓకే, ఇంకొక వేరే సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఏ వాల్యూ నేను 10 తీసుకుంటున్నా, బి వాల్యూ 5 తీసుకుంటున్నా, సి వాల్యూ 15 తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి. ఏ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బిఆర్, 10 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇఫ్ లోపలికి వెళ్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇఫ్ లోపలికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిఆర్, ఏ వాల్యూ ఎంత 10, ఇది ఎంత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్ళాలి, ఎల్స్ లోపలికి వస్తుంది. ఎల్స్ లో ఏముంది? సి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని మనం ప్రింట్ చేస్తాం. అంటే 15 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని మనం ప్రింట్ చేస్తాం. అర్థమైందా? మీరు ఏ 3 సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినా సరే అందులో నుంచి మీకు బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఈ ప్రోగ్రామ్ మీకు కనిపెట్టిస్తుంది. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? మొత్తం ఇఫ్ ఎల్స్ గేమ్ మొత్తం. మీకు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, అంతే, సింపుల్. ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని ఏ టైప్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అంటాం మనం? ఇక్కడ చూడండి, ఇఫ్ లోపల ఇఫ్ ఉంది అంటే మనం వీటిని ఏమంటున్నాం? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం. ఓకే, సింపుల్ కదా? కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా చాలా సింపుల్. అర్థమైంది ఎగ్జాంపుల్? బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ అవుదామా? ఓకే, ఇది చూడండి, ఇది సింపుల్, ఇది చాలా చాలా సింపుల్. ఫస్ట్ డే చేస్తారంటే ఇది చాలా చాలా సింపుల్ అసలు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా? సి ప్రోగ్రామింగ్ టు చెక్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, ఒక నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అని నేను చెప్తున్నా. ఒక నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అని నేను చెప్తున్నా. ఓకే, సేమ్ ఎన్ అనే ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేశారు. ఓకే, ఎన్ వాల్యూ ఎంత? ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్ అంటే నన్ను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేయమనుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను 5 అనే నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎన్ లో నేను ఎంత వాల్యూ స్టోర్ చేసుకున్నా? 5 అనే వాల్యూ నేను స్టోర్ చేసుకున్నా. ఓకే, స్కాన్ఎఫ్ ద్వారాగా నేను యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాడో ఆ ఇన్పుట్ నేను తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నా? ఎన్ mod 2 కనుక ఈక్వల్ టు 0 అయితే, ఇక్కడ చూడండి, మనం దీన్ని ఏమంటాం? టెర్నరీ కండిషనల్ ఆపరేటర్. దీన్ని మనం ఏమంటాం? టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ లో ఏమవుతుంది? ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు. ఒకవేళ కండిషన్ కనుక
ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు. సింపులా కాదా? సింపులా కాదా? చాలా చాలా సింపుల్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, n mod 2 అనేది చెక్ చేస్తున్నాను. నా కండిషన్ ఏంటి ఇక్కడ? n mod 2. ఓకే, ఇప్పుడు 5 mod 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 mod 2 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది చెప్తా. మాడ్యులస్ అంటే ఏంటి? రిమైండర్ అనేది మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, 5 mod 2 ఎంత? ఆన్సర్ 1. అంటే 1 అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, 5 mod 2 అనేది ఈక్వల్ టు 5 mod 2 అనేది ఎంత? ఈక్వల్ టు 1. ఇక్కడ నేను ఏమంటున్నా, n mod 2 కనుక ఈక్వల్ టు 0 అయితే ట్రూ ఎగ్జిక్యూట్ చేయండి. కానీ n mod 2 అనేది ఈక్వల్ టు ఎంత? 1. అంటే n mod 2 అనేది 5 mod 2 అనేది 0కి ఈక్వల్ కాదు. అంటే ఏంటిది? ఆడ్ నెంబర్ అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? %d ఏదైతే నెంబర్ ఇచ్చావో 5 ఈజ్ ఆడ్ అని ప్రింట్ అవుతుంది. సింపుల్ కదా? ఇదే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు అన్ని ఈక్వల్ టు 120 అని ఇచ్చాను. ఇప్పుడు 120 mod 2 ఎంత? 120 mod 2 అనేది 0 అవుతుంది. ఎందుకంటే 120 అనేది 60 into 2 అనేది 120 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? n mod 2 అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. కండిషన్ అనేది ట్రూ అయితే మనం ఏది ఎగ్జిక్యూట్ చేస్తాం? ఫస్ట్ది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ది ఏముంది అక్కడ? ఫస్ట్ది ఏముంది ఇక్కడ మనకి? %d ఈజ్ ఈవెన్. %d ఎంత? 120. 120 అనేది మనం ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. సింపుల్ కదా? కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా చాలా సింపుల్ అసలు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? అయిన రెండే మీరు చేస్తారంటే ఇది చాలా చాలా సింపుల్ మీకు. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ట్రా కండిషన్ ఏం వాడుతున్నాం అంటే టెర్నరీ ఆపరేటర్ అనేది వాడుతాం. ఇదే ఫర్ సపోజ్ నేను ఇఫ్ ఎల్స్ లో రాయాలనుకుంటే, ఎలా రాస్తాం? మీరు రాస్తారా? రాసి కింద కమెంట్స్ లో పెట్టేయండి. సింపుల్. ఓకే, సేమ్ ఇదే ప్రోగ్రామ్ మీరు ఇఫ్ ఎల్స్ లో రాసి కింద కమెంట్స్ లో పెట్టండి. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మూవ్ అవుదామా? ఓకే, నెక్స్ట్ చూడండి. సి ప్రోగ్రామ్ టు చెక్ ది ఎంటర్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ యూజింగ్ బిట్ వైజ్ ఆపరేటర్. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్ మొబైల్ వేస్తుంది. బిట్ వైజ్ ఆపరేటర్ ఏం లేదు, మనం ఏం చెప్పాం? బిట్స్ తో సమ్ గేమ్ అనేది ఆడతాం. ఓకే, 0s ఉంటాయి, 1s ఉంటాయి, వాటితో మనం గేమ్ ఆడుతున్నాం. ఈ గేమ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అని చెప్తున్నాం. ఇందాక ఎగ్జాంపుల్ లో మనం ఏం చేస్తాం అంటే మాడ్యులస్ ఆపరేటర్ వాడి ఈవెన్ ఆడ్ అని మనం చెప్పగలిగాం. ఎందుకు? ఒకవేళ ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నెంబర్. ఒకవేళ ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివిజిబుల్ కాకపోతే దాన్ని ఏమంటున్నాం మనం? ఆడ్ నెంబర్ అంటున్నాం. కానీ ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ నేను ఎలా వాడతాను అంటే సమ్ బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేది చేయాలి. బిట్ వైజ్ ఆపరేటర్ లో మనకి ఎన్ని ఉన్నాయి? బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఓకే, ఈ 3 మనకు ఉన్నాయి. బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్ అనే ఉన్నాయి. ఓకే, పై నుంచి కింద వరకు ఫస్ట్ నుంచి చదువుకుంటూ వచ్చేద్దాం మనం. సింపుల్. ఓకే, నెంబర్ నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. నమ్ అనే వేరియబుల్ నేను ఎంత వాల్యూ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ లో నన్ను ఏమంటున్నానంటే నువ్వు ఏదో ఒక నెంబర్ తీసుకుని నువ్వే సాల్వ్ చేసుకోబయ్యా అంటున్నాడు. ఎంటర్ ఎనీ నెంబర్. ఆ నెంబర్ నేను నమ్ లోపల స్టోర్ చేస్తున్నా. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, చిన్న నెంబర్తో స్టార్ట్ చేద్దాం. చిన్న నెంబర్ ఏంటి? మనం దేంతో స్టార్ట్ చేద్దాం? ఇందాక ఎగ్జాంపుల్ 5తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 5 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ నేను కండిషన్ ఏం చెక్ చేస్తున్నానో చూడండి. కండిషన్ ఏముంది నాకు ఇక్కడ? ఇక్కడ నాకు కండిషన్ ఏముంది? నమ్ నెంబర్ లాజికల్ అండ్ బిట్ వైజ్ అండ్ 1తో చేస్తే నాకు 1కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ నేను ఏమంటున్నా? ఆడ్ నెంబర్ అని అంటున్నా.
సింపుల్ కాదా? ఇక్కడ వాడు కండిషన్ ఏం చెప్తున్నాడంటే కండిషన్ చూడండి ఏం చెప్తున్నాడు. నమ్ అండ్ 1 ఈక్వల్ టు 1 అయితే నేను దాన్ని ఏమంటున్నా ఆడ్ నెంబర్ అంటున్నా. ఓకే, ఇక్కడ నాకు నమ్ వాల్యూ ఎంత నాకు 5 నేను బైనరీ నెంబర్లో రిప్రజెంట్ చేయాలంటే ఎంత? ఓకే, 5 నేను బైనరీలో రిప్రజెంట్ చేయాలంటే 101. 1ని నేను బైనరీలో రిప్రజెంట్ చేయాలంటే 001. ఈ రెండింటికి మనం ఏం చేస్తున్నాం, బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. మనం బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ లో అవుట్పుట్ ఏంటో అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే, 2 1లు ఉంటే అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, ఒక్కటి కూడా 0 ఉంటే మొత్తం అనేది 0 వస్తుంది. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏంటి, చాలా చాలా సింపుల్. 2 1లు ఉన్నాయి, 1 0 0. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఏం చేస్తున్నా, డెసిమల్ లో కన్వర్ట్ చేస్తున్నా. డెసిమల్ లో కన్వర్ట్ చేసి దీని వాల్యూ ఎంత, 1. అంటే 5 అండ్ 1 చేస్తుంటే నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ప్రకారం ఏంటి, ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే, ఈ రెండు కనుక 1కి ఈక్వల్ అయితే ఏం ప్రింట్ అవుతుంది, %d ఈజ్ ఆడ్. అంటే ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం మనం. 5 ఈజ్ ఆడ్, 5 ఈజ్ ఆడ్ అని మనం ప్రింట్ చేస్తాం. సింపులా కదా? ఒకసారి చూసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్ ఒకటి తీసుకుందాం, దాని తర్వాత చేద్దాం. ఓకే, ఈవెన్ నెంబర్లో ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ నేను ఒక ఈవెన్ నెంబర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే 10 నేను బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే 1010. 1 నేను బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తానంటే 001. ఇక్కడ నేను ఎన్ని జీరోస్ అన్నా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ జీరోస్కి నాకు వాల్యూ అనేది లేదు. ఓకే ఓకే, నాకు లెఫ్ట్ సైడ్, ఇట్ సైడ్ నుంచి మీరు ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇట్ సైడ్ మాత్రం ఎక్కువ జీరోస్ పెట్టకూడదు. ఎందుకంటే ఇట్ సైడ్ జీరోస్ అనేది సిగ్నిఫికెంట్, ఇట్ సైడ్ జీరోస్ అనేది ఇన్సిగ్నిఫికెంట్. అర్థమవుతుందా? అందుకే మనం ఇట్ సైడ్ ఎన్ని జీరోస్ అయినా సరే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇక్కడ నుంచి ఒక 100 జీరోస్, ఈ కింద కూడా 100 జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 3 జీరోస్ ఎందుకు పెట్టానంటే మనకి చూడడానికి అని సాల్వ్ చేయడానికి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటికి ఏం చేయాలి, బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ అనేది చెయ్యాలి. బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 0. ఇక్కడ చూడండి 0 0 0 0. అంటే ఏంటి, నమ్ అంటే 10 అండ్ 1 అనేది ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది. కానీ మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వాలంటే ఎంత కావాలి, ఈక్వల్ టు 1 కావాలి. కానీ మనకి ఎంత వచ్చింది, ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎల్స్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఎల్స్ కండిషన్ లో ఏం ప్రింట్ అవుతుందంటే %d ఈజ్ ఈవెన్. అంటే నువ్వు ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేసేస్తుంది. అంటే ఏంటి, 10 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, అర్థమైందా? మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే ఒక ఈవెన్ నెంబర్ని బైనరీ కన్వర్ట్ చేస్తానో అప్పుడు ఈ బిట్ అనేది ఆల్వేస్ 0 అవుతుంది. అవునా? ఇది ఆల్వేస్ 0 అవుతుంది కాబట్టి నేను ఎప్పుడైతే ఈ రెండింటికి బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ చేస్తానో నాకు ఇది 0 వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఆడ్ నెంబర్ చూసుకుంటారో అది ఒకసారి 3కి చూడండి. 3ని నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 0 1 1 అని రిప్రజెంట్ చేయొచ్చు. 1 నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 0 0 1 అని రిప్రజెంట్ చేయొచ్చు. ఈ రెండింటికి బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది. ఎందుకు, నాకు ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది ఆల్వేస్ 1 వస్తుంది కాబట్టి. ఆడ్ అయితే, ఈవెన్ అయితే ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది ఆల్వేస్ 0 అనేది వస్తుంది. అర్థమైందా? సింపులా కాదా? చాలా చాలా సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ అసలు ఏమీ లేదు. ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ మూవ్ అవుదామా? నెక్స్ట్ ఎగ్జాంపుల్కి. సింపులా కాదా? సింపుల్ కాదు. ఇప్పటి వరకే ఏ క్వశ్చన్ అయినా కాంప్లెక్స్ కనిపించిందా? మనం డిస్కస్ చేయని దాని నుంచి బయట నుంచి ఏమైనా వచ్చాయా? అన్ని మనం డిస్కస్ చేసినవి. ఓకే, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉండి పైనుంచి కింద వరకు చదువుకుంటూ వస్తే ఈజీ క్వశ్చన్స్ అసలు. ఓకే ఓకే
పెద్దమ్మ వచ్చింది అసలైన క్వశ్చన్. ఓకే, నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? స్విచ్ కేస్ అనేది డిస్కస్ చేసుకున్నాం, కానీ మీకు అది హాఫ్ ఆఫ్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేను ఇంటి మెయిన్ అదంతా తీసేస్తున్నా. ఇంటి మెయిన్ ఉందని ఎగ్జామ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేస్తే మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ కూడా సేమ్ పైనుంచి కింద వరకు చదువుకుంటూ వస్తాం. ఓకే, నేను ఎందుకు చెప్పాను అంటే స్విచ్ కేసు ఒక ఎగ్జాంపుల్తో తీసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్ ఇదే, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తా, సిహెచ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. సిహెచ్ ఒక డేటా టైప్ ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏంటి? ఏ నుంచి బి వరకు. ఓకే, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ బి వరకు, స్మాల్ ఏ నుంచి క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు. ఓకే, నెంబర్స్ కూడా మనం క్యారెక్టర్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది మనం ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాం ఆల్రెడీ మనం యాస్కే టేబుల్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు క్యారెక్టర్ లోపల మనం ఏం స్టోర్ చేసుకుంటాం అంటే ఒక క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకే, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ క్యారెక్టర్, ఏదో ఒక ఆల్ఫాబెట్ క్యారెక్టర్ ని ఎంటర్ చేయమన్నాడు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్యారెక్టర్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ నేను యు అని ఎంటర్ చేశాను. ఓకే, క్యారెక్టర్ ఈక్వల్ టు యు అంటున్నా. పర్సంటేజ్ సి వాడతాం మనం. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ సి యాంపర్సెంట్ సిహెచ్ అంటే ఏంటి? పర్సంటేజ్ సి అంటే క్యారెక్టర్ వాల్యూని మనం చూపిస్తున్నాం, క్యారెక్టర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది సిహెచ్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సింపుల్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తానంటే స్విచ్ సిహెచ్ ఓకే, స్విచ్ సిహెచ్ తర్వాత నేను ఇక్కడ కేసెస్ రాశా. ఫస్ట్ కేసు ఏంటి? ఒకవేళ కేసు ఏ అయితే క్యారెక్టర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సింగిల్ కొటేషన్స్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాం. అదే ఒకవేళ స్ట్రింగ్ ఉంటే అంటే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే అంటే ఫర్ సపోజ్ ఒక పేరు ఉంటే ఫర్ సపోజ్ ట్రూ టెక్ అకాడమీ అనేది ఒక సింపుల్ క్యారెక్టర్ కాదు. ట్రూ టెక్ అకాడమీ అనేది ఒక స్ట్రింగ్ అది. ఓకే, దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే డబుల్ కోట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సింపుల్గా కాదా? ఓకేనా, స్ట్రింగ్స్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ కేసు ఏ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయండి, ఆ తర్వాత కేసు ఈ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేయండి. కేసు ఏఈఐఓయు ఇవి క్యాపిటల్లో, సేమ్ ఇలానే మళ్ళీ స్మాల్లో రాస్తాం. స్మాల్లో రాసిన తర్వాత నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయమంటున్నా, ఒకవేళ ఈ కేసెస్లో నేను ఎంటర్ చేసిన క్యారెక్టర్ కనుక ఈ కేసెస్లో ఒకటైతే ఏం ప్రింట్ చేయమంటున్నా, ఆ పర్టికులర్ క్యారెక్టర్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో దాన్ని వొవెల్ అంటారు. ఓకేనా, వొవెల్స్ మీకు తెలిసింది ఏఈఐఓయుని మనం వొవెల్స్ అంటాం. మిగిలిన క్యారెక్టర్ మిగిలిన ఏ ఆల్ఫాబెట్ అయినా సరే మనం దాన్ని ఏమంటాం? కాన్సనెంట్ అంటాం. ఓకే, ఇది ఇలా రాస్తాం మనం స్విచ్ కేసులో. అదే మీరు ఇప్పుడు ఇఫ్ ఎల్ చేసి చూడండి ఎంత పెద్దగా వస్తుంది ఇప్పుడు ఇది, అవునా కదా? ఇఫ్ ఏ అయితే ఏ లోపలికి వెళ్ళి, ఇఫ్ బి అయితే ఇంత లోపలికి వెళ్ళి, ఇఫ్ సి అయితే ఇంత లోపలికి వెళ్ళి, ఇఫ్ డి అయితే ఇది ప్రింట్ చేయి. చూసారు ఎంత కాంప్లెక్స్ వస్తుందో? ఇక్కడ మనం సింపుల్ గా ఏం చేస్తున్నాం అంటే కేసెస్ ను వాడుతున్నాం. స్విచ్ కేసు. ఓకే, ఒకవేళ కేసు కనుక ఏదో ఒక దానికి ఈక్వల్ అయితే మనం వీటిని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఈ క్యారెక్టర్ లో ఏదో ఒక క్యారెక్టర్ అయితే మనం ఎంటర్ చేసేది మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే సి ఇస్ వొవెల్ అని ప్రింట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ యు ఎంటర్ చేసే కాబట్టి యు ఆల్రెడీ నాకు ఇక్కడ ఉంది కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? వొవెల్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ సిహెచ్ ఈక్వల్ టు బి అంటున్నా. ఓకేనా, అంటే బి ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ కేసుకి వెళ్తుంది. ఇదేంటిది? నేను ఎంటర్ చేసింది అంటే స్మాల్ బి, ఇక్కడే ఉంది క్యాపిటల్ ఏ కాదు. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. నేను ఎంటర్ చేసింది అంటే స్మాల్ బి, కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? క్యాపిటల్ ఏ. ఇది అవ్వదు. ఈకి వస్తుంది, అవ్వదు. అలాగే ఇక్కడ వరకు వస్తుంది, అవ్వదు. ఇవేవి కాదు. అంటే ఈ కేసెస్ లో ఏ కేసు కూడా సాటిస్ఫై చేయట్లేదు నేను ఇచ్చిన క్యారెక్టర్ కి. కాబట్టి ఇది ఏమొస్తుందంటే బై డిఫాల్ట్
డిఫాల్ట్ గా ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. డిఫాల్ట్ గా ఏ వాల్యూ ఉంది, పర్సంటేజ్ సి ఈజ్ ఎ కాన్స్టెంట్ అని ఉంది. సింపుల్ కాదు. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఈ కేసు కనుక ఏది కాకపోతే బ్రేక్ చేసి బయటకు వచ్చి డిఫాల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, ఈ బ్రేక్ అనేది మనం ఇక్కడ వాడాం. ఇంకా డీటెయిల్ గా మనం ఎక్కడ చెప్పుకుంటాం అంటే లూప్స్ ఎప్పుడైతే వస్తాయో మనం ఆ బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ గురించి చాలా బాగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, దీనికోసం స్టే ట్యూన్ టు ట్రూటెక్ అకాడమీ. ఓకే, అర్థమైందిగా. సింపుల్ గా కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా, సేమ్ ఇఫ్ఎల్స్ లానే, కానీ ఇందులో మనం డిఫరెంట్ సింటాక్స్ యూస్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. ఆ డిఫరెంట్ సింటాక్స్ ఏంటంటే స్విచ్ కేసెస్ వాడతాం. అంటే ఒక స్విచ్ పెడతాం, మిగిలినవన్నీ కేసు పెడతాం. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ అనేది ఈ కేసుకి ఈక్వల్ అయితే మనం దాన్ని ఏం చేస్తామంటే దీన్ని ప్రింట్ చేయని చెప్తాం. ఇక్కడ ఏంటి, ఈ కండిషన్స్ అన్నిటిని ఒకేసారి మనం చెక్ చేస్తున్నాం, ఈ కేసెస్ అన్నిటిని. సింపుల్. ఓకే, ఒకసారి చూసుకోండి. డన్నా, ఇది చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఫస్ట్ టాప్ టు బాటమ్ పైనుంచి కింద వరకు మనం చదువుకుంటూ వచ్చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఆ తర్వాత ఒక క్యారెక్టర్ నేను ఎంటర్ చేయమంటున్నా, అంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. స్పెషల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, హ్యాష్ ట్యాగ్, డాలర్, ఓకే, టిల్డ్ సింబల్, బ్యాక్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, ఇవన్నీ కూడా మనం క్యారెక్టర్ కింద వస్తాయి అనమాట. సో మీరు ఓపీలో వాటిల్లో ఏదైనా సరే మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ సి యాంపర్సెంట్ ఓపీ, అంటే ఓపీ అనే క్యారెక్టర్ వేరియబుల్లో నేను ఇప్పుడు ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేను ప్లస్ యాడ్ చేశాను. ఓకేనా, ప్లస్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఏం చేస్తున్నా, ప్రింట్ ఎంటర్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, అంటే ఏబి వాల్యూస్ నాకు ఎంటర్ చేయమంటున్నారు. ఏబి వాల్యూస్ ఫర్ సపోజ్ నేను ఏ వాల్యూ అనేది 5 తీసుకుంటా, బి వాల్యూ అనేది 2 తీసుకుంటా. ఓకేనా, సింపుల్. ఇక్కడ చూడండి ఏమవుతుంది, స్విచ్ ఓపీ ఎంత ప్లస్, అంటే నా కేసెస్ లో నేను ఏం చూస్తా, కేసు ప్లస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తా. ఆ కేసు ప్లస్ లో ఏదైతే నా కోడ్ అనేది రాశానో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడు నాకు ఎక్కడ ఉంది, కేసు ప్లస్ అని ఇక్కడ ఉంది. కేసు ప్లస్ లో నేను ఏం చేస్తున్నా, సమ్ ఆఫ్ పర్సంటేజ్ డి. ఈ పర్సంటేజ్ డి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫస్ట్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఈ పర్సంటేజ్ డి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సెకండ్ దానికి ఈక్వల్ అవుతుంది. ఈ థర్డ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ థర్డ్ దానికి ఈక్వల్ అవుతుంది, ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఏం ప్రింట్, సమ్ ఆఫ్ 5 అండ్ సమ్ ఆఫ్ 5 అండ్ 2 ఈజ్ ఎంత ప్రింట్ అవుతుంది, 7. ఈ ముక్క నాకు ప్రింట్ అవుతుంది, ఇంకేది ప్రింట్ అవుతుంది. ఇంకేది ఎందుకంటే నేను ఇది ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఆ తర్వాత ఏం చేస్తున్నా, బ్రేక్ చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నా. అంటే నేను ఎక్కడైతే బ్రేక్ సింబల్ వాడానో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నా. ఓకే భయ్యా, ఫర్ సపోజ్ ఇక్కడ బ్రేక్ కండిషన్ లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ బ్రేక్ కండిషన్ లేనప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్లస్ అనేది ఈ కింద కూడా వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఈ కింద ఎక్కడ ప్లస్ లేదు ఆబ్వియస్ గా, సెకండ్ దాంట్లో ఏముంది, మైనస్ ఉంది, థర్డ్ దాంట్లో మల్టిప్లికేషన్ ఉంది, ఫోర్త్ దాంట్లో డివిజన్ ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా ప్లస్ సింబల్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది భయ్యా అంటే డిఫాల్ట్ లోపల మీరు ఏదైతే ప్రింట్ చేశారో అది ప్రింట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బ్రేక్ లేకపోతే, కానీ నాకు ఇక్కడ బ్రేక్ అనేది ఉంది. బ్రేక్ అనేది ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ ఒక్క లైన్ ప్రింట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా, కాంప్లెక్స్ టాస్క్ ఏమన్నా ఉంది. ఇప్పుడు నేను ఇదే ప్లేస్ లో ఇది తీసేసి మల్టిప్లికేషన్ పెడతాను. ఓకే, మల్టిప్లికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్విచ్ ఓపీ. ఓకే, ఇప్పుడు ఆపరేషన్లో ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. కేసెస్ లో వెతుకుతుంది. ఫస్ట్ కేసు ఏంటి, ప్లస్, ఈక్వల్ కాదు. సెకండ్ కేసు ఏంటి, మైనస్, ఈక్వల్ కాదు.
థర్డ్ కేస్ ఏంటి మల్టిప్లికేషన్. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ పర్సంటేజ్ డి అండ్ పర్సంటేజ్ డి ఈజ్ పర్సంటేజ్ డి. ఫస్ట్ పర్సంటేజ్ డి దేనికి ఈక్వల్ అవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుంది. సెకండ్ పర్సంటేజ్ డి దేనికి ఈక్వల్ అవుతుంది? బికి ఈక్వల్ అవుతుంది. థర్డ్ పర్సంటేజ్ డి దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ఇంటూ బికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? అప్పుడు ఇది ఏం ప్రింట్ అవుతుంది అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 5 and 2 ఈజ్ 10. సరే, ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా, బ్రేక్ కండిషన్ వాడుతున్నా. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా, బ్రేక్ కండిషన్ వాడుతున్నా. బ్రేక్ కండిషన్ నేను ఎందుకు వాడుతున్నా అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేయడానికి. ఒకవేళ ఇక్కడ నేను బ్రేక్ కండిషన్ పెట్టకపోతే ఈ మల్టిప్లికేషన్ ఇంకెక్కడైనా ఉందా అని ఎదుగుతుంది. ఒకవేళ దొరకలేదు అంటే అది బై డిఫాల్ట్ గా ఏం చేస్తుంది, డిఫాల్ట్ లో మనం ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సింపులా కాదా? ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు అన్నోన్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చా. ఇక్కడ నేను ఏమేమి ఇచ్చా? ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ప్లస్ అనేది ఇచ్చా, మైనస్ ఇచ్చా, మల్టిప్లికేషన్ ఇచ్చా, డివిజన్ ఇచ్చా. ఆ తర్వాత డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. డిఫాల్ట్ అనేది నాకు కింద ఉంది. ఓకే, కొంచెం పైకి స్లైడ్ చేస్తే ఇది అయిపోయిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ప్లస్ మైనస్ స్టార్ డివిజన్ ఇవి కాకుండా ఇంకో కొత్త క్యారెక్టర్ ఇచ్చా. రూపీ అని ఇచ్చా. రూపీ అనేది ఈ 2 నెంబర్స్ రూపీ అనేది మనకు అసలు ఏమైనా మీనింగ్ ఉంది, సెన్స్ ఉంది? అసలు సెన్స్ లేదు అసలు అక్కడ. సో ఇది ఏం చేస్తుందంటే ఈ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా డిఫాల్ట్కి వెళ్ళి మనం డిఫాల్ట్ గా ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. డిఫాల్ట్ గా మనం ఇక్కడ ఏం రాసామంటే ఎంటర్ యువర్ చాయిస్, ఎంటర్ యువర్ చాయిస్ అని చెప్పేసి మనం బ్రేక్ చేస్తాం. లేదంటే మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు, మీరు ఏదైతే ఆపరేటర్ ఇచ్చారో ఆ ఆపరేటర్ అనేది సరైనది కాదు. ఓకే, టింగ్ టాంగ్ టింగ్, మీరు ఏదైతే ఆపరేటర్ ఇచ్చారో ఆ ఆపరేటర్ సరైనది కాదు, దయచేసి మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఓకే, సింపుల్. అంటే ఆ 4 కేసెస్ లో నాకు ఏదైనా కేసు కనుక ఒకవేళ ఆ కేసు కనుక ఈక్వల్ కాకపోతే నేను ఏం చేస్తున్నా, సింపుల్ గా డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ బ్రేక్ కండిషన్ ఇవ్వకపోతే, బ్రేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ బ్రేక్ కండిషన్ మెన్షన్ చేయకపోతే ఈ మైనస్ ఇంకెక్కడైనా ఉందేమో వెతుకుతుంది నా ప్రోగ్రామ్ అనేది. వెతికి 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 ఎక్కడికి వెళ్తుంది? డిఫాల్ట్కి వెళ్ళిపోయింది. డిఫాల్ట్కి వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? ఓకే, మైనస్ అనేది ఇంకా లేదు. ఓకే, సర్లే, డిఫాల్ట్ లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేసి పడేస్తా అని చెప్పేసి ఈ కోడ్ ను కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. ఒకవేళ బ్రేక్ లేకపోతే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బ్రేక్ ఉంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి బయటకు వచ్చేస్తాం. సింపుల్. కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉందా? చాలా చాలా సింపుల్. ఇందాక ఎగ్జాంపుల్లో కూడా మనం అదే చూసాం. ఇందాక ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ కేసెస్ లో ఏదో కేసు అయితే బ్రేక్ కండిషన్ వాడమంటున్నాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ బ్రేక్ కండిషన్ కనుక వాడలేదంటే ఈ బ్రేక్ కండిషన్ తీసేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది? ఫర్ సపోజ్ ఇక్కడ నేను బ్రేక్ అనేది తీసేసి ఏం చేస్తున్నా, సమ్ క్యార్ ఈక్వల్ టు క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఏ అని చెప్పా. ఓకే, అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఏని వెతుకుతుంది. ఏని వెతికి ఇక్కడ ఏ అనేది సాటిస్ఫై అవుతుంది. కేస్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ అవగానే ఏం ప్రింట్ అవుతుంది అంటే పర్సంటేజ్ సి ఈజ్ వొవెల్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఏ ఈజ్ వొవెల్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ అయిన తర్వాత ఏం చేస్తుంది అంటే నాకు ఇక్కడ బ్రేక్ కండిషన్ అనేది లేదు. బ్రేక్ కండిషన్ అనేది లేనప్పుడు ఈ ఏ అనేది ఇంకెక్కడైనా వస్తుంది అని కిందకి వెళ్ళి చూస్తుంది. ఏ అనేది మళ్ళీ ఇంకెక్కడ రాలేదు. ఓకే, డిఫాల్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రింట్ చేసేస్తాను, ఎందుకంటే ఏ నాకు ఇంకెక్కడ కనిపించలేదు. డిఫాల్ట్ గా ఏముంది? పర్సంటేజ్ ఏ ఈజ్ కాన్సనెంట్ అని ఉంది. అంటే ఏ ఈజ్ కాన్సనెంట్ అని ప్రింట్ అయిపోతుంది. అంటే ఏ ఈజ్ వొవెల్ అంటే ఏ ఈజ్ కాన్సనెంట్ అంట, రెండు అదే. ఓకే, ఇది తప్పు. అందుకే మనం బ్రేక్ కండిషన్ అనేది వాడతాం. ఇక్కడ బ్రేక్ కండిషన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం. అర్థమైందా? బ్రేక్ కండిషన్ ఎందుకు వాడతాం? ఇది చిన్న గ్లిమ్స్ బ్రేక్ కి. బ్రేక్ ని మనం ఇలానే వాడతాం.
ఫర్ సపోజ్ మనం ఎక్కడి నుంచి అయినా బయటికి రావాలి, ఓకే, నా ప్రోగ్రామ్ అనేది ఇది ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఓకే నేను పక్కన బయటకు వచ్చేది, అలాంటప్పుడు మనం బ్రేక్ కండిషన్ అనేది వాడతాం. బ్రేక్ అనే స్టేట్మెంట్ రాస్తాం. సింపుల్. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా ఉంది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో? కాంప్లెక్స్ టాస్క్ అనేది అసలు లేనే లేదు. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? అయిపోయింది, అమ్మయ్య క్లాస్ అయిపోయింది రా బాబు. ఓకే, సో యా ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాం సి ప్రోగ్రామింగ్ లో. ఇప్పటికీ మీకు బేసిక్ ఏంటి, ఆల్మోస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే రేంజ్కి వచ్చారు. చూడండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్, ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఒకవేళ ట్రూటెక్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ యా, నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైతే కొత్త వీడియోస్ పెడతామో అవన్నీ మీకు వచ్చేస్తుంటాయి. యా, థ్యాంక్ యూ గైస్ అండ్ సైనింగ్ ఆఫ్.